లెట్స్ గో ఫర్ క్విక్ గ్రాసరీ షాపింగ్. మేము రెగ్యులర్గా వెళ్ళే మార్కెట్కి కాకుండా ఈసారి మా పక్కనే ఉన్న మార్కెట్కి వెళ్ళాలనుకున్నాము, బిగ్ మార్ట్కి. సో లెట్స్ సీ ఇక్కడ ఎలా ఉన్నాయి వెజిటబుల్స్ ఆర్ గ్రాసరీస్ అనేవి. ఎ స్మాల్ వీడియో. అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ వార్ సిచ్యువేషన్ వల్ల ప్రైజెస్ అనేవి పెరిగిపోయాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ వల్ల, ఇష్యూ వల్ల అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఎలా ఉన్నాయి, లైక్ బ్యాక్ టు నార్మల్కి ఏం రాలేదు ప్రైజెస్, బట్ ఓకే, బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కొంచెం. ఇప్పుడు చూసా ఇక్కడ దొండకాయలు, ఇవి కాకకాయలు లైక్ ఆల్మోస్ట్ 15.99 అంటే అరౌండ్ 400 పడుతుంది కేజీకి. బీరకాయలు 20.9 అంటే అరౌండ్ ఒక 530 540 వరకు 1 kg అలా ఉన్నాయి రేట్స్. ముందు కొంచెం తక్కువ ఉండేవి, ఈ వార్ వల్ల టూ మచ్గా రైజ్ అయిపోయాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు కొంచెం మీడియంలో ఉన్నాయి అంతే. రాడిష్ బాగుంది కానీ తక్కువ ఉన్నాయి, బట్ మేము తినము, సో స్కిప్పింగ్ ఇట్. అండ్ ఇలా డిఫరెంట్ లైక్ పెరిగినాయని చెప్పలేము, తగ్గినాయని చెప్పలేము, బట్ గడవాలి కదా రోజు. సో అలాగే గడిచిపోతుంది. అండ్ సమ్మర్ కదా, ఆబ్వియస్లీ ఎక్కడైనా మ్యాంగోస్ ఉండాల్సిందే. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన మ్యాంగోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను ఇండియన్ మ్యాంగోస్ తీసుకొని వచ్చేసాము. లైక్ ఇవి కూడా మ్యాంగోస్ కూడా ఆల్మోస్ట్ 440 అలా ఉన్నాయి ప్రైస్. ఇండియాలో కూడా ఇంత ఉన్నాయి అనుకుంటా, నాకు తెలిసి, నాకు ఐడియా లేదు. 2 years నుండి ఇక్కడ ఉండి నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాల్కులేట్ చేయొద్దు, కన్వర్ట్ చేయొద్దు. మనము ఇండియాలో ఉంటే ఇండియా నుండి ఒక్కసారి అడుగు బయట పెట్టామంటే ఏ కంట్రీ బడ్జెట్లో, ఏ కంట్రీ డాలర్స్ ఆర్ యూరోస్, దిరమ్స్ ఏది ఉన్నా కూడా అలాగే ఉంచాలి. దాన్ని ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేయొద్దని నాకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వాటర్ మిలన్ ఉంది, ఆల్మోస్ట్ 480 490 రూపీస్ ఉంది. క్యాల్కులేట్ చేసుకుంటే మనం ఏమీ తినలేము ఇక్కడ ఈ లెమన్ కానీ గ్రీన్ లీవ్స్ 25 రూపీస్ అలా ఉంది. ఈ లెమన్ వచ్చేసి 200 per kg ఉంది. మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది, ఫ్రీగా తినేవాళ్ళం మేము ఇవన్నీ. చాలా వరకు చిన్నవి కూరగాయలు కానీ, ఈ గ్రీన్ లీవ్స్, ఈ లెమన్, మాకు మ్యాంగో ట్రీ కూడా ఉండేది, అన్నీ ఫ్రీగా. ఇప్పుడు అన్నీ ఇంత రేట్లు పెట్టుకోవడం అది బ్యాడ్ విషయం అని అనట్లేదు. మనం ఇక్కడ లైఫ్ స్టైల్ కావాలని మనం ఏరుకోరి ఇక్కడికి వచ్చాం కాబట్టి కొన్ని అంతే, ఇంకా వీ హ్యావ్ టు అడ్జస్ట్. ఎంత చెట్టుకు అంత కాయాలంటారు కదా, సేమ్ సినారియో ఇక్కడ కూడా. మన సంపాదన బట్టి మన ఖర్చులు, అక్కడ ఉంటే ఇంత ఖర్చులు పెడతామా అని అనుకుంటాం, బట్ స్టిల్ ఆబ్వియస్లీ మనం ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో అలా